కరెంట్ ఛార్జ్ ఎప్పుడో ఎఫ్‌పీపీ ఛార్జీలన్నీ 2022, 23 వేసేస్తున్నారు. ఇప్పుడు మేమున్నాము. మేము నిన్న కాక మొన్న వచ్చాం. రెంట్‌లో ఉంటాం. అప్పుడు ఆయన ఎవడో ఉండేదానికి మీరు రెంట్ కడుతున్నారు. మేము కడుతున్నట్టు ఉంది కదా! ఎలక్ట్రిసిటీ ఛార్జీలు. ఇదొకటి దారుణం ఇదైతే. అంటే ఎవరు అడగట్లేదో లేకపోతే మరి ఏటో అర్థం కావట్లేదు. పాపం పోనీ మేమంటే ఉద్యోగం 100, 200 అంటే కట్టేసుకుంటాం. ఎక్స్‌ట్రా మాకు 500, 600 వస్తుంది. 100, 200 అంటే కట్టుకుంటాం. 500, 600 వస్తే ఎవరు కడతారు? మేము ఓనర్లు అంటే మాకు తెలీదు, మాకే వస్తున్నాయి, మేము కడుతున్నాం అంటున్నారు. తప్పు కదా అది. ఇప్పుడు రాజధానికి మళ్ళా 40,000 ఎకరాలు సేకరిస్తున్నాం అని చెప్తున్నారు. రాజధాని పూర్తవుతుందన్న? అదైతే కష్టమే ఇప్పుడప్పుడే. నేను సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నాను. మాకు క్యాపిటల్‌లోనే ఆఫీసు ఆఫీసు, క్వార్టర్స్ కడతానంటున్నారు. అది ఎప్పటికవుతుందో మేము ఇంతింత ఇక్కడ వీళ్ళు అమరావతి రాజధాని అనగానే రెంట్లు పెంచేశారు. మాకు హెచ్ఆర్ఏ వచ్చేది 5,000, మేము 15,000 రెంట్‌లో ఉంటున్నాం. ఎప్పుడు కడతారో ఏంటో. ఇప్పుడైతే ఛాన్స్ లేదు. ఈ కరెంట్ ఛార్జ్ ఎప్పుడో ఎఫ్‌పీపీ ఛార్జీలన్నీ 2022, 23 వేసేస్తున్నారు. ఇప్పుడు మేమున్నాము. మేము నిన్న కాక మొన్న వచ్చాం. రెంట్‌లో ఉంటాం. అప్పుడు ఆయన ఎవడో ఉండేదానికి మీరు రెంట్ కడుతున్నారు. మేము కడుతున్నట్టు ఉంది కదా! ఎలక్ట్రిసిటీ ఛార్జీలు. ఇదొకటి దారుణం ఇదైతే. అంటే ఎవరు అడగట్లేదో లేకపోతే మరి ఏటో అర్థం కావట్లేదు. పాపం పోనీ మేమంటే ఉద్యోగం 100, 200 అంటే కట్టేసుకుంటాం. ఎక్స్‌ట్రా మాకు 500, 600 వస్తుంది. 100, 200 అంటే కట్టుకుంటాం. 500, 600 వస్తే ఎవరు కడతారు? మేము ఓనర్లు అంటే మాకు తెలీదు, మాకే వస్తున్నాయి, మేము కడుతున్నాం అంటున్నారు. తప్పు కదా అది. ఇప్పుడు రాజధానికి మళ్ళా 40,000 ఎకరాలు సేకరిస్తున్నాం అని చెప్తున్నారు. రాజధాని పూర్తవుతుందన్న? అదైతే కష్టమే ఇప్పుడప్పుడే. నేను సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నాను. మాకు క్యాపిటల్‌లోనే ఆఫీసు, క్వార్టర్స్ కడతానంటున్నారు. అది ఎప్పటికవుతుందో మేము ఇక్కడ వీళ్ళు అమరావతి రాజధాని అనగానే రెంట్లు పెంచేశారు. మాకు హెచ్ఆర్ఏ వచ్చేది 5,000, మేము 15,000 రెంట్‌లో ఉంటున్నాం. ఎప్పుడు కడతారో ఏంటో. ఇప్పుడైతే ఛాన్స్ లేదు. ఈ 5 సంవత్సరాలు అవ్వదని నేను అనుకుంటున్నాను.